కార్తీక మాసంలో కార్తీక దీపాలతో మైపాడ్ బీచ్ లో శివుడు విగ్రహానికి పాలాభిషేకం చేస్తూ భక్తులతో కలకలడాడుతోంది మైపాడ్ బీచ్. మైపాడ్ బీచ్ లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గ్రామ కమిటీ మెంబర్స్, గ్రామ పెద్దలు, పోలీసు వారు, పార్కింగ్ యాజమాన్యం, గజ ఈతగాళ్లతో సముద్రంలో గుంటలు ఏర్పడటంతో భక్తులు లోపలికి వెళ్లకుండా పోలీసు వారు, గ్రామ నాయకులు ఎవరికి ఆటంకాలు లేకుండా వారు తగిన జాగ్రత్తలు చెబుతూ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. బీచ్ వద్ద ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు మరియు పబ్లిక్ వ్యక్తి లేదా పరిణామం గమనించిన వెంటనే మెరైన్ పోలీస్ కంట్రోల్ రూమ్ 1093 నంబర్కు సమాచారం ఇవ్వాలి. అయ్యో నేనే పోతానయ్యా, నాకు పవిత్రమైన కార్తీక పౌర్ణమి సందర్భంగా వేలాది మంది భక్తులు పుణ్యస్నానం ఆచరించేందుకు మైపాడుకు పోటెత్తారు. ముందుగా మైపాడులోని శివాలయంలో ప్రత్యేక పూజలు, దీపారాధన నిర్వహించారు. శివనామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. అనంతరం కార్తీక పుణ్యస్నానం ఆచరించడానికి భక్తులు భక్తి శ్రద్ధలతో సముద్రం వైపుకు వెళ్లారు. అయితే ఇటీవల తీరం దాటిన మోంతా తుఫాన్ ప్రభావంతో మైపాడు సముద్రంలో లోతైన గుంతలు ఏర్పడటం, అవి ప్రమాదకరమైన సుడిగుండాలుగా దారితీసే అవకాశం ఉండటంతో ఈ పవిత్ర ఘట్టంలో భక్తుల భద్రతపై అధికారులు అత్యంత అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు సముద్రంలోకి వెళ్లకుండా తీరానికి దగ్గరలోనే సముద్ర స్నానం చేయాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. భక్తులు ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా వారి పవిత్ర స్నానాలు సురక్షితంగా పూర్తి చేసేలా భద్రతా సిబ్బంది అన్ని చర్యలు తీసుకుంటున్నారు. పవిత్రత, భద్రత కలగలిపిన ఈ కార్తీక పౌర్ణమి వేడుకల్లో భక్తులు కూడా పోలీసుల సూచనలు పాటించి పండుగను ఆనందంగా జరుపుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. లోపలికి వస్తున్నారు ఎవరో నాయన జరిగింది లోపలికి కావచ్చు. మీకే చెప్తుంది, మిమ్మల్ని చూసి ఇంకోరు వస్తారు. మీకు బయటకాలం ఇక్కడ పోలీసు వచ్చి పోలీసు అవుట్ సైడ్ పోతుంది. బయటకాలం
లేదా లైఫ్ గార్డెన్ చేయాలి. సముద్ర